ఇప్పుడు నిన్న ఏమన్నావు, గన్నేరు రైతు వేదికలకు వచ్చి సమావేశం పెట్టినప్పుడు యువకులందరూ పాపం అయ్యా మీ గెలుపు కోసం మేము కష్టపడ్డాం కదా అన్నాడు, ధర్నా చేశాం కదా, ఉన్నపద చేయని మా మీద కేసులు అయినాయి కదా, మరి నువ్వు కూడా మమ్మల్ని రెచ్చగొట్టినావు కదా, మరి రోడ్ ఎప్పుడు వేస్తావు అంటే ఏం చెప్పిందంటే వాళ్ళతోటి అసహనం ప్రశ్నించి ఏమన్నా అంటే వాళ్ళను మీకేం పని లేదు, ప్రభుత్వం దగ్గర ఫ్లెక్స్ వెళ్ళవు, నాకేం వశపడతలేదు, నేను ఏం చేయాలో మనసు అవ్వట్లేదు, మీ పార్టీ చేసే 100 కోట్లు మరి రసమైన అభివృద్ధి చేయలేదండి. 100 కోట్ల పని ఎక్కడ జరిగింది, కాంట్రాక్టర్కు 100 కోట్లు ఎక్కడ బకాయి పడ్డాడు అంటే మన రసమైన నాయకుడు 100 కోట్ల పైన పని చేసి అభివృద్ధి చేస్తేనే కదా ఒప్పుకున్నావు కదా. 100 కోట్లు మీ ప్రభుత్వంలో పనిచేసిన అంటే మా రసమైన పని చేసినట్టే కదా. 100 కోట్లు కాదు 200-300 కోట్లు చేసి అభివృద్ధి చేసి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దితే నువ్వు అధికార దర్పం కోసం, అధికారం వెలుగబెట్టడం కోసం మాట్లాడినావు. అయ్యా కవంపల్లి గారు, మీరు 2022 చేసిన పాదయాత్ర మేము చేసినాం, ఆ రోజు జైలుకి పోయినా అంటారు కదా, మేము జైలుకోవడానికి సిద్ధం, అమరణ దీక్ష చేస్తా అన్నావు కదా. నువ్వు ఒక శాసనసభ్యుని, చట్టసభలో కూర్చొని చట్టాలు చేసేటువంటి శాసనసభ్యుని నువ్వు తలుచుకుంటే అధికార పార్టీ నీ రేవంత్ రెడ్డి నీకు ఏది మంత్రి పదవి ఇచ్చేది త్రుటిలో తప్పించిండు. ఎందుకో అర్థం చేసుకొని ఇప్పటికైనా గన్నేరులోని ప్రజలకు బాకీ పడ్డ రుణం ఏంటిదంటే డబల్ రోడ్ సాధన 10 రోజులలో వేస్తా అని ప్రగల్భాలు వలికిన విన్నాం. 10 రోజులలో స్టార్ట్ చేయి, ఒకవేళ స్టార్ట్ చేయకపోతే మేమంతా రెడీ ఉన్నాం మీకు మద్దతుగా అమర నిరాదీక్ష చేయడానికి. సత్య మాతో పాటు నువ్వు వస్తావు, వస్తే గన్నేరం ప్రజలకు రోడ్ వస్తుంది, గన్నేరం ప్రజలకు రోడ్ వస్తుంది. రోడ్డు కోసం అన్నా నువ్వు అమర నిరాదీక్ష రావాలని కోరుకుంటూ జై తెలంగాణ. నమస్కారాలు తెలియజేసుకుంటూ పత్రికా మిత్రులకు కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా విజయవంతం చేసినటువంటి గన్నేరువరం మండల ప్రజానికానికి అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అన్న వీరన్న గారు 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే పెద్దలు ఈ రోడ్డు గురించి మాకంటే ఎక్కువ మీకే తెలుసు. కవపల్లి రోజు తిట్టుకుంటూనే ఉన్నాం, రోజు ఆయన మనల్ని తింటూనే ఉన్నాడు. చాలా సమయభావం అయింది, 1:12 అనుకునేది 2 అయింది కాబట్టి పెద్దలు మాట్లాడిచింది కాబట్టి వీరన్న 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత పెద్దలు మాట్లాడుతారు. రోడ్లు వేయాలి, భవనాలు కట్టాలి అని చెప్పి పెద్ద పొంగనాలు వలికిండు అప్పుడు ఉన్నటువంటి కవంపల్లి సత్యనారాయణ గారు, ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. కానీ మరి అయ్యా మేము ఒకటే అడుగుతా ఉన్నాం కవంపల్లి సత్యనారాయణ గారిని, మీరు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని మాట్లాడడం జరిగింది. కానీ గతంలో రసమే బాలకిషన్ ఉన్నప్పుడే మానకొండూరు నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి గన్నేరువరం గ్రామాన్ని కూడా మండలం చేసి ఇక్కడ కూడా అభివృద్ధి చేయాలనే ఒక తలంపుతోని డబుల్ రోడ్డు శాంక్షన్ చేసి ఆ పనులు కూడా అప్పుడు ప్రారంభించుకోవడం జరిగింది. కానీ నువ్వు ఇప్పుడు గెలిచి సుమారు 32-33 నెలలు అవుతుంది. అయినప్పటికీ కూడా మీకు ఇక్కడ అధికార పార్టీ, మీకు రాష్ట్రంలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అధికారంలో ఉంది. ఉన్నప్పటికీ కూడా గతంలో మేము దీనికి సంబంధించి పెద్ద రసమే బాలకిషన్ గారి ఆధ్వర్యంలో మన మండల పార్టీ గన్నేరువరం ఆధ్వర్యంలో గతంలో ఒక బైక్ ర్యాలీ చేసి ఈ రోడ్డును వెంటనే ప్రారంభించాలని చెప్పి మేము అడగడంతో అప్పుడు మనకు పర్మిషన్ లేకుండా, అప్పుడు పర్మిషన్ ఇవ్వకుండా కూడా అడ్డుకున్నారు. ఆ బైక్ ర్యాలీని కూడా అడ్డుకోవడం జరిగింది. అప్పుడు అరెస్టు కూడా చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఇప్పుడు నీకు సిద్ధసిద్ధి ఉందా ఈ రోడ్డు మీద అని చెప్పి అడుగుతా ఉన్నాం మీకు. ఎందుకంటే ఈ రోడ్డు మీద మేము ఎప్పుడైతే కార్యక్రమాలు పెద్ద రసమే బాలకిషన్ గారు ఏదైతే డబుల్ రోడ్డు గురించి కార్యక్రమం చేస్తారో 10 మంది నాయకులను తీసుకుపోయి బట్టి విక్రమార్కను కల్పించడం, లేకుండా సంబంధిత మంత్రులను కల్పించడం, ఆ సంబంధిత అధికారులను కల్పించి ఆ ఫోటోలు పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చుకుంటూ కాలయాపన చేసుడు తప్ప మీరు ఈ రోడ్డు పైన మీ చిత్తశుద్ధి లేదనే విషయాన్ని కూడా ఈరోజు ప్రజలందరూ గ్రహించారు. కాబట్టి ఇక్కడ గన్నేరువరంలో పాదయాత్ర గుండెపల్లి దాకా కూడా బ్రహ్మాండంగా ప్రతి ఊర్లో అక్కా చెల్లెళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతూ, బొట్లు పెడుతూ, బోనం ఎత్తూ అన్ని కూడా ఈరోజు పెద్ద ఎత్తున రసమే బాలకృష్ణ గారి నాయకత్వంలో అందరూ కూడా స్వాగతం పలికి వారి రోడ్డు ఆకాంక్షను ఈరోజు ప్రతిబింబించిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుని వెంటనే రోడ్డు ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా మాట్లాడవలసిన పెద్దలందరూ ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు స్వయంగా తెలియజేస్తారు. మా డిమాండ్ ఒకటే, ఇక్కడ నుండి అక్కడికి రోడ్డు కావాలి, రోడ్డు పనులు లేకుంటే ఎమ్మెల్యే గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ముక్త కంఠంతో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. తెచ్చిన మండలానికి జిల్లా కేంద్రం నుంచి మంచి రోడ్డు ఉండాలి. పొద్దున చేస్తే యువకులు కానీ, లేడీస్ కానీ, చిన్నపిల్లలు కానీ, స్కూల్ పోయే వాళ్ళు కానీ, పాలు అమ్ముకుంటారు కానివ్వండి, కూరగాయలు అమ్ముకుంటారు కానివ్వండి, అందరూ కూడా కరీంనగర్ పోవాలంటే ఒక మంచి రోడ్డు ఉండాలనే ఉద్దేశంతో
అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు కరీంనగర్కి వచ్చే సందర్భంలో వారు స్వయంగా కరీంనగర్లో ఆర్డర్ కాపీ బాబు ఇగో ఈ యొక్క పేపర్ ఏదో మనం ఉట్టి కాదు 72 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఫండ్స్ ఈ పేపర్ కాగితాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రసమై బాలకిషన్ గారు చేతిలో పెట్టి రసమై చేసుకోపోని గన్నెర వరకు రోడ్ చెప్పించినటువంటి పేపర్ ఇది. ఇవాళ ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు మీరు మళ్ళా మీ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి ఈ కొత్తగా రోడ్డు కోసం తీసుకొచ్చాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ డబ్బులు ఆల్రెడీ మా రసమై బాలకిషన్ తీసుకొచ్చి పెట్టింది మీకు. ఈ పని చేయడానికి మీకు అయ్యే నష్టం ఏందని చెప్పి మేము అడుగుతున్నాం. డబ్బుల కోసం కొట్టాల్సిన అవసరమే లేదు. వచ్చిన డబ్బులు ఖర్చు పెట్టేయడానికి కోసం ఎమ్మెల్యే గారు ఎందుకు ఇంకా జాప్యం చేస్తుందో మనకు మాత్రం అర్థమైతలేదు. ఈ రోజు చాలా మంది ఎమ్మెల్యే మాకు నిధులు కావాలని బద్దలాడుకుంటారు. వచ్చే నిధులు ఇవ్వడానికి నీకు వచ్చిన నష్టం ఏందని చెప్పి మనం అడుగుతున్నాం. ఒక గన్నేరువరం నుంచి కరీంనగర్ పోవాలంటే ఒక ఆటోలో అయినా ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ పోతే ఇక్కడ వచ్చే వరకే ఆటోలే ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం ఉంది. రోడ్డు అంత గలీజ్ ఉన్నది. పిల్లలు స్కూల్ పోతే లేటుగా పోతున్నారు, పరీక్షలు పోతే లేటుగా పోతున్నారు. దీనికోసం కదా రోడ్ వేయడానికి. మరి ఇది గడవట్లేదని చెప్పి మేము ఇవాళ కవంపల్లి గారు అడుగుతున్నాం. గతంలో రసమై బాలకిషన్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మేము తీసుకొచ్చిన పేపర్ రాకముందే ఇక పేపర్ వచ్చింది అని చెప్పేసి అన్ని నియోజకవర్గ రోడ్ల మీద ఆయన పాదయాత్రలు చేసిండు. ఆయన పాదయాత్రలు చేస్తే రోడ్డు రాలే. ఇక రసమై తీసుకొస్తే రోడ్లు వచ్చినాయి. మరి ఇవాళ నీకు నీ పాదాలు కనబడతలేవా? ఈ రోడ్ల మీద నడుచుకుని పోయిన సంగతి మీరు మర్చిపోయినా అని చెప్పి ఈ సభావేదిక మీద గురించి మేము అడుగుతున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం ఉన్నది. ఇక్కడ నిన్నలాగా మొన్న కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతు బీమా రద్దు చేస్తే మనందరం కూడా మానకొండ నియోజక కేంద్రంలో వేలాది మందిగా ధర్నా చేసినాం. మీ అందరూ గుర్తుంచుకోవాలి. ఇవాళ మనమే ముందుంటున్నాం మీ యొక్క ప్రజల కోసం. 18 కిలోమీటర్ల పాదయాత్ర చేసినందుకు వారందరూ కూడా మనం సంఘీభావం ప్రకటిస్తున్నాము. వెంటనే మేము కవంపల్లి సత్యనారాయణ గారిని డిమాండ్ చేస్తున్నాము. ఈ ప్రాంతానికి సంబంధించి 2 మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, అదేవిధంగా మన మంత్రి శాసనసభ్యులైనటువంటి వారిని కానివ్వండి డిమాండ్ చేస్తున్నాము. శ్రీధర్ బాబు గారిని మీరు వెంటనే రోడ్ ఎగినా మీరు పోయకపోతే ఇప్పుడు ఎంతమంది అయితే ఇక్కడ ఉన్నారో దీనికి 10 రేట్ల మంది ఆట వస్తాం. దయచేసి గుర్తుంచుకోండి. మొత్తము రసమై బాలకిషన్ గారి ఆధ్వర్యంలో రాజు రహదారిని దిగ్బంధి ఇవ్వడం కన్ఫర్మ్. 1 మంత్ రసమై గారు డెడ్ లైన్ పెట్టిండు. నేను రోజుల పరంగా ఇక్కడ బుల్డోజర్లు వచ్చి పని మొదలు పెట్టకపోతే దీనికి 15 మంది వచ్చి మాత్రం అక్కడ టెంట్ వేసుకొని కూర్చుంటాం. అప్పుడు ఏం కావాలో దాన్ని చూద్దామని తెలియజేస్తూ మా రసమై అన్న గారు ఒక పిలుపు ఇవ్వగానే రసమై బాలకిషన్ గారి నాయకత్వంలో ఇంతమంది బీఆర్ఎస్ పార్టీ సేవలు ఇంత ప్రజలు పెద్ద తల్లొచ్చిందంటే ఇవాళ ప్రజలకు రసమై మీద ప్రేమ ఉందా లేకపోతే కవంపల్లి ప్రేమ ఉందా అని చెప్పి మనకు అర్థమైపోతున్నది. రానున్న రోజుల్లో మళ్ళీ మనదే హవా, మనదే ప్రభుత్వం, మనదే వ్యవహారము. మళ్ళీ రసమై బాలకిషన్ గారిని బ్రహ్మాండంగా మెజార్టీ ఎమ్మెల్యే గెలుచుకొని మనం పని చేసుకోని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షులకు ధన్యవాదాలు. జై హింద్. డబల్ రోడ్డు గుల్లమల్లి నుంచి కొత్తూరు వరకు డబల్ రోడ్డు పూర్తి చేయాలన్నటువంటి ఆశయంతో చేయాలన్నటువంటి ఒక డిమాండ్తోని ఈనాటి మహా పాదయాత్ర, పాదాలను కాపాడే యాత్ర ఇది గన్నేరువరం ప్రజలను. కాబట్టి ఈ మహా యాత్రను గొప్పగా నిర్వహించినటువంటి పిలుపునిచ్చినటువంటి బీఆర్ఎస్ గన్నేరువరం మండల శాఖ కుటుంబ సభ్యులకు, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి మద్దతుగా వచ్చినటువంటి పెద్దలు, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్న గారికి, అలాగే గౌరవనీయులైనటువంటి పార్టీ మండల పార్టీ అధ్యక్షులకు, గౌరవనీయులైనటువంటి మాజీ జెడ్పీటీసీలకు, గౌరవనీయులైనటువంటి ఎంపీటీసీలకు, అలాగే ప్రస్తుత గ్రామ సర్పంచులకు, అలాగే యువజన సంఘాల నాయకులకు, మద్దతు ఇచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, ముఖ్యంగా ఈ రోజు వరలక్ష్మి వ్రతం ఉన్న బిడ్డ, ఈ రోజు మాకు రోడ్డు యాత్రనే కావాలి, రోడ్డు పూర్తి కావాలి, ఆ లక్ష్యమ్మ రాకున్నా పర్లే కానీ రోడ్ అయితే చాలు అని చెప్పేసి మాకు మద్దతుగా వచ్చినటువంటి మా ఆడబిడ్డలకు, అవ్వలకు, అలాగే ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ముఖ్యంగా మొన్న మేము ఒక్క పూట కనీసం గుల్లపల్లి దాకా వచ్చి గన్నేరువరం పరిస్థితులు ఉంటే ఒక టైర్ ఉంటలేదు, ఒక స్టీరింగ్ ఉంటలేదు, నానా ఇబ్బంది పడతా ఉన్నాం, చచ్చి బతుకుతున్నాం అని చెప్పేసి మా ఆటో యూనియన్ పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి అందరికీ మనందరి డిమాండ్ వెంటనే డబల్ రోడ్డు, వెంటనే డబల్ రోడ్డు, వెంటనే డబల్ రోడ్డు. రోడ్డు వేస్తావా? రోడ్డు వేస్తావా? రోడ్డు వేస్తావా? కాబట్టి ఈ డిమాండ్ తోని
ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా పెద్దలు చాలా మాట్లాడింది. మేము ఒకటే మాట్లాడుతూ ఉన్నాం. మొదటి నుంచి కూడా అనేకమైనటువంటి అబద్ధాలతోని గద్దెనెక్కినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో నేను ఎమ్మెల్యే ఉన్నటువంటి కాలంలో మీ అందరికీ తెలుసు 2014 నుంచి 23 వరకు నేను ఉన్నటువంటి పరిస్థితులలో మరి గన్నేరువరం అనేది కనబడతా ఉంటుంది, కరీంనగర్ కనబడతా ఉంటుంది, నడమల నీళ్లు ఉంటాయి, చుట్టూ తిరిగిపోవాలంటే 30 కిలోమీటర్లు పోవాలి. కాబట్టి మారుమూల గ్రామం కాబట్టి దీన్ని ఒక మండల కేంద్రంగా చేస్తే కొంచెం అభివృద్ధి తగ్గుతుంది అన్నటువంటి ఆలోచన చేసినప్పుడు చాలా మంది వేరే వేరే మండల కేంద్రాలను అడిగారు. కానీ గన్నేరువరం మండలాన్ని మాత్రమే ఖచ్చితంగా ఇక్కడ చెయ్యాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు వినోద్ అన్న గారు నేను ముఖ్యమంత్రితోని తెల్లారదాకా మాట్లాడి అది గ్రామ పంచాయతీగా ఉన్నటువంటి గన్నేరువరం దాన్ని మండల కేంద్రంగా చేసినాం. మరి మండల కేంద్రంగా చేయగానే ఇల్లు అల్కంగానే పండుగ అవుతుందా బిడ్డ, మండలం అయితే చేసినావు కానీ ఇట్లా సింగిల్ రోడ్డు పంట పోతే ఎట్లయితే ఇబ్బంది అవుతుంది కదా అన్నటువంటి చాలా మంది కోరిక మేరకు దీన్ని డబల్ రోడ్ చేయాలంటే ఇక్కడ గుండ్లపల్లి స్టేజ్ నుంచి పొత్తూరు వరకు దాటకొడితే యమలాడ కూడా ఈ నుంచి డబల్ రోడ్లు పోతాయి. కాబట్టి చాలా మందికి ఈజీగా ఉంటుంది. కాబట్టి నిజామాబాద్ పోవాలన్నా, కామారెడ్డి పోవాలన్నా, యమలవాడ పోవాలన్నా, బాసర సరస్వతి దగ్గరికి పోవాలన్నా ఈయనగా దగ్గర ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు అనేక మంది కోరిక మేరకు డబల్ రోడ్ కోసము ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడగడం జరిగినది. ఎప్పుడైతే డబల్ రోడ్ తీసుకొస్తాడు అని చెప్పేసి ఏదైనా మాట అంటే రసమై బాలకేషన్ ఇడిచిపెట్టాడు, గ్యారంటీ సాధిస్తాడు, మండలాన్ని సాధించినట్టుగానే రోడ్డు కూడా తెస్తాడు. ఇది ఏమకుందే మనం నొలి పెట్టాలరా అని ఒక లంగా ఉపాయం చేసుకొని చాలా మంది యువజన సంఘాల నాయకులను కలుపుకొని ఆ రోజు ఇక్కడ నన్ను అడ్డగించి రోడ్డు వేస్తావా అని చెప్పేసి అంగిలాలు చింపుకొని ఆగం చేసి మీ అందరికి తెలుసు, అరే పిచ్చోడా నువ్వు అడిగినవా నేను రోడ్డు వేయలేదురా, నా గన్నేరువరం మండల ప్రజల కోరికల మేరకు చేయాలన్నటువంటి ఆలోచన చేసుకొని ఆ రోజు కరీంనగర్ కేసీఆర్ గారు వస్తే ఆయన హెలికాప్టర్ నుంచి హైదరాబాద్ పోకముందే ఇదిగో జీవో 72 కోట్ల రూపాయలను ఇది పిచ్చి, ఇది అగాధం కాదు, ఫైనాన్స్ క్లియరేషన్ చేసి 72 కోట్ల రూపాయలను గంట లోపల తీసుకొచ్చి ఇక్కడ గన్నేరువరం మండలానికి సంబంధించినటువంటి అప్పటికి టెండర్ వేపించి పని కూడా మొదలు పెట్టినా అక్కడ శిలాఫలకం ఉంటుంది, మీరు చూడొచ్చు అక్కడ శిలాఫలకం ఉంటుంది. అప్పుడు ఈలోగా ఎలక్షన్ రావడం జరిగినది, టెండర్ అయితే అయిపోయినది, రోడ్డు మొదలైనది, కొండాపురం దాకా పోయినది. ఈలోగా ఎలక్షన్లు వచ్చినాయి. ఎలక్షన్లు రాగానే ఆ రోజు ఏం చెప్పినాడు, దీని దాకానే వస్తుందా, నన్ను గెలిపి 100 రోజులలో నేను రోడ్డు తీసుకొస్తా అని చెప్పి పెన్లా మొగడు ఇద్దరు గన్నేరువరం మండల కేంద్రంలో అక్కడ మీటింగ్ పెట్టి 100 రోజులలో ఈ రోడ్డు వేయకపోతే నన్ను చెప్పుతో కొట్టురు అని చెప్పినాడు. మరి ఇప్పుడు 33 నెలలు కొట్టుమంటావా నారాయణ, నువ్వే చెప్పు దయచేసి. నువ్వు అన్నమాట తప్పుతావు, మేము తప్పం కదా కొట్టుమన్నావు కాబట్టి మరి ఇప్పుడు కొట్టుమంటావా? గన్నేరువరం మండల కేంద్రం ప్రజలందరూ చెప్పుతావు కొట్టుమంటారా? మరి నువ్వు ఆలోచన చేసుకో దయచేసి. అయినా నువ్వు మా ఎమ్మెల్యే కాబట్టి నేను చెప్పుతాం కొట్టాం నాయన, నేను కొట్టాల్సినటువంటి పని లేదు. కొట్టేటోళ్ళు ఇంకొక 18 నెలలు ఆగితే మామూలుగా కొట్టారు, సీపురు కట్టతో కొడతారు, శాఖతో కొడతారు మీరు చేసే పనులకు. ఎందుకంటే మా అక్క రెడీగా ఉన్నారు కదా, నిన్న మొన్న దాకా కళ్యాణ లక్ష్యం వచ్చు, బిడ్డ లగ్గమైందంటే 1,00,000 రూపాయలు వస్తాయని చెప్పేసి ఆశ పెట్టుకున్నటువంటి అక్కడకు ఇలా 1,00,000 రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళే కొడతారు. రేపు పొద్దున చీపుర్లు చెప్పులు అన్ని వాళ్ళే కొడతారు, శాశ్వతం కూడా కొడతారు. అది ఆ రోజు అవుతుంది, అది వాళ్ళ పని, మా పని కాదు. అలాగే ఇలా రైతులను కూడా చచ్చిపోతే 5 లక్షలు, దినాలకు ముందు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చి పెట్టేళ్ళం. ఇలా నా రైతులను బొంద పెట్టడానికి కోసము ఇలా బతుకున్నలను కూడా సంచే విధంగా 5 లక్షల రైతు బీమా ఇలా బంద్ చేసావు కాబట్టి నేను కొట్టా, రేపు ముళ్ళు గట్టలు పట్టుకొని మీ ముళ్ళల్లో మా రైతులే కొడతారు. ఆ పని కూడా జరుగుతూ ఉంటుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇస్తా ఉన్నది ఇయ్యరు, మీతో కాదు, తెచ్చిన స్కీములన్నీ కూడా బంద్ పెట్టే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇలా చాలా చెప్పుకుంటే ఉన్నది. ఇలా గన్నేరువరం మండలాన్ని కావచ్చు, నియోజకవర్గాన్ని కావచ్చు, 3 సార్లు ఓడిపోతే ఒక్కసారి చూడండి అని చెప్పేసి కాళ్ళ వేళ్ళ వాడి ఇల్లు తిరిగితే నీ లంగ మాటలు నమ్మి, నీ లవంగ మాటలు నమ్మి ఒక్కసారి నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చేసుకోవాలి. ఏం చెయ్యాలి? గన్నేరువరం నువ్వు చేయడానికి కూడా పెద్ద ఏం లేదు, గోదావరి నీళ్లు నేనే తీసుకొచ్చి పెట్టిన. మీకు ఎన్నడని అనుకున్నారా? గన్నేరువరం మండలాని కోసము కలాపున పారుతుందని కన్నీళ్ళ మీద కైగట్టుకొని నీళ్ల కోసం కన్నీళ్లు పెట్టినటువంటి గన్నేరువరం మండలానికి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి రైతన్నల కాళ్ళు కలిగిన 16,000 ఎకరాలకు ఇలా నీళ్లు అందించడము. తోటపల్లి నుంచి పైనుంచి వరదకాలం నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎర్రని ఎండలు కూడా మద్దలు దుంకినాయి. నా ముదిరాజు అన్నలకు శాపలలో పట్టుకొని ఇలా అన్నలు చెరువుల కింద పుట్ల కొట్ట పంటలు తీస్తా ఉంటే నా ముదిరాజు అన్నలు చెరువులో పుట్ల కొద్ది టన్నుల కొద్ది చేపలు తీసినటువంటి పరిస్థితి మన గన్నేరువరం మండలం చేసినాం.
ఊరికి మహిళా బిల్డింగ్లు కట్టినా, గ్రామ పంచాయతీ భవనాలు కట్టినా, కుల సంఘ భవనాలు కట్టినా, కొండాపూర్ నుంచి వడ్లూరు వరకు డబల్ రోడ్ డాంబర్ రోడ్ తీసుకొచ్చిన, ఆనంద్ ఒక మైలారం నుంచి ఒక రోడ్డు తీసుకొచ్చిన, ఎక్కడ పడితే అక్కడ రోడ్లు వేసినాం. నియోజకవర్గం అంతా కూడా మనం వేసినాం. ఇన్ని పనులు మనం చేసుకున్నాం. మరి 33 నెలలలో నువ్వు చేసిన ఒక్క పనన్న ఉన్నదా అని నేను మిమ్మల్ని అడుగుతా. ఒక్క పని, సింగిల్ పని ఇది చేసినవా? ఒక్క బిల్డింగ్ కట్టినా చెప్పా ముక్కు నాలుగు రాసిపోతా 33 నెలలలో. నీతో ఏం కాలే, కానీ ఒకటే పని అయిపోయినది. ఎవరన్నా అడిగితే వాని మీద లొల్లి పెట్టి ఇవ్వాలి, ఎవరన్నా అడిగితే వారికి పెట్రోల్ పోసుకొని అంటి పెట్టేటట్టుగా వారి విసురు తీయాలి, బెదిరియాలి, కమిషన్లు వసూలు చేసుకోవాలి తప్ప ఎన్నడనగా మల్లన్న గుట్టకి మిషన్ ఉండేనా 10 ఏళ్ళ మొత్తం దాకపోయి శాఖలోని పల్లె గుట్టనే వీకింది. వాడు పిట్టకు పెట్టుకుంటారు గుండె మీద కూర్చో ఆటలు ఎప్పుడు పీకింది. గుట్ట వీకింది, నువ్వు చేసింది ఏం లేదు. మా సాకులోని పల్లె దగ్గర గుట్ట పోయింది. మల్లన్న దగ్గర ఆయన చెట్టు కాడ గుట్టలు ఉంటే చెట్ల మీద పిట్టలు వాళ్తా ఉంటాయి. ఆయన ఆ గుట్ట కేసరి పెట్టి 4 గుట్టలు మాయం చేసిండు మన కవ్వంపల్లి ఆయన అనుచరుడు తప్ప ఏడనన్నా ఇంత మరమ్మతు చేసినా మీరు చెప్పురి. చెరువుల పంట మట్టి అమ్ముకోవాలి, బావుల పంట ఇసుకలు అమ్ముకోవాలి, గుట్టలకు మిషన్లు పెట్టాలి తప్ప నువ్వు చేసిన ఒక్క పనన్నా ఉన్నదా? అయ్యా నీతో కాదురా నాయన, నీ బాధ్యత నీతో కాదు. నువ్వు కమిషన్లు వసూలు చేసుకున్నాడు, పైసలు వసూలు చేసుకున్నాడు, అడిగితే బెదిరించుడు తప్ప నువ్వు పనులు చేయవు. నేను ఏం అడగం కూడా మా వాళ్ళు అందరూ అంటారు ఇంకా దీనికి వాంతనం అయితే తీపిట మళ్ళీ నువ్వు వస్తున్నావు వచ్చాక చేస్తుంది ఇక వాంతలు రాసి మేము ఒక్కటే అడుగుతున్నాడు, ఏం చెయ్యకు నాయన. నారాయణ 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 నమో నారాయణ నారాయణ భక్తులు అయిపోయినాయి. ఆ ముసలాయన అనగబట్టే రాంగా బిడ్డ దుమ్మొస్తున్నారు. బిడ్డ అరిగి మీద కూర్చుంటుంటే ముసలాయన పాప కింద వస్తా ఉంటే జంగపల్లి కాడ ముసలైన గిడ అగ్గి మీద కూర్చుంటుంటే బిడ్డ నేను ఈ దుమ్ము పాడుగాను మొత్తం దుమ్మంతా నోట్లకు పోతుంది బిడ్డ అని దగ్గుతా ఉన్నాడు. ఊపిరితిత్తులు పాడైపోతా ఉన్నాయి. ఇలా ఒక్కలు ఎవరికన్నా ఏదన్నా అయితే నా తల్లికి ఎమర్జెన్సీ వస్తే రేపు డెలివరీ అయినా కూడా ముసలిలో దవాఖాన పోతే అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. ఇలా దవాఖాన కాదు, దవాఖాన పోతే భర్తడు కానీ అంబులెన్స్ లో కూర్చుంటే చచ్చిపోయేటట్టు అయింది ఇలా గన్నివారి పరిస్థితి. ఇలా ఇన్ని పరిస్థితులు కనబడతా ఉంటే ఇలా 33 నెలలు అయితే దాని గురించి మాట్లాడాడు. పొద్దుగా లేస్తే రస్మాయి బాలకిషన్ తిట్టాలి, లంగ ముచ్చట్లు చెప్పాలి. ఏం చేసిండు రస్మాయి బాలకిషన్? బరాబరి చేసిన బిడ్డ. ఇలా ఇంతమంది నాకు మద్దతుగా నిలబడ్డారంటే రస్మాయి బాలకిషన్ పనిచేసింది కాబట్టి నిలబడ్డారు. దీంతో రేపు నువ్వే రోడ్డు చేసుకో కాబట్టి వెనుక నష్టమని చెప్పేసి ఇలా కంకరకు నా తల్లులకు అమ్మ మీకు శిరస్సు వంచి చేతులు ఎత్తి నమస్కారం చేస్తా ఉన్నా. మా వాళ్ళను బూట్లు వేసుకొచ్చి కానీ వాళ్ళకి చెప్పులు కూడా లేదండి. దండం పెట్టా మా అవ్వలకు. కంకర మీద నడుచుకుంటూ వచ్చారు నా తల్లులు. కంకర అమ్మ నేను ఒక అవ్వను అడిగినావా ఎందుకు నడుస్తున్నావు అంటే బిడ్డ ఈ కళ్ళల్లో నీళ్ళు పోవాలంటే ఈ కంకర మీద నడవాలి బిడ్డ అని చెప్తున్నది నా తల్లి. అంటే ఇలా కంకర కాళ్ళ కింద నుంచి కంకబడే పరిస్థితి ఉన్నది. చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి, ఆటోలు పడుతూ ఉన్నాయి, బస్సులు బంద్ అయిపోయినాయి, స్కూల్ బస్సులు పోయినాయి, మన్ను పోయింది, మచ్చడం పోయింది. ఇక మేమే మిగిలిన బిడ్డ సత్తం బిడ్డ ఈ రోడ్ ఎట్లనే కావాలంటే మీరే ముంగకు నడవాలని చెప్పేసి ఇలా మమ్మల్ని ముంగకు నడిపించింది నా గన్నేరువరం మండ ప్రజలు, నా అక్కలు, నా చెల్లెలు. ఇలా ఏం కాదు పెట్టింది బిడ్డను ముంగట్ నడువు. ఆ రోజు వాడు నడిచి లంగమాటలు చెప్పి ఓట్లేయించుకున్న బిడ్డ ఇలా ముందు నడువు. రోడ్ ఎట్లా పూర్తి కాదో చూపిద్దామన్నా వెనుక ఇంతమంది నిలబడ్డారు. నేను దయచేసి మీకు ఎందుకు ఈ విషయాలు పదే చెప్తున్నానంటే ఒక్క రోడ్ కాదు, మొత్తం నియోజకవర్గంలో మొత్తం రోడ్లని క్యాన్సిల్ చేసిండాడు. ఎవడన్నా కొత్తగా గెలిచినాక ఏ గవర్నమెంట్ అని అడుగుతుంది, అయ్యా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రోడ్లన్నీ స్టార్ట్ అయినాయా లేకుంటే మొత్తమే స్టార్ట్ కాలేదని అడిగితే ఈ కమిషన్లో కక్కుర్తి పడ్డటువంటి నారాయణ గారు అక్కడ పెరకబండ నుంచి ఇల్లంతా మన పెరకబండ నుంచి చిన్నకొండ ఒక రోడ్డు ఉండే, అలాగే గుండారం నుంచి మీదువై ఒక కృష్ణసాగరం ఒక రోడ్డు ఉండే, అలాగే అన్ని రోడ్లు ఒక్క రోడ్డు కాదు. ఇక్కడ మా కేశవపట్నంలో కూడా పోతిరెడ్డిపల్లి లింగాపూర్ ఒక రోడ్డు ఉండే. అట్లాగే ఇలా లక్ష్మీపూర్ నుంచి వెళ్ళి నడిచొచ్చే పరిస్థితి లేదు. నా ఊరు అంటాడు. వాడు ఊరు కాదు మన కాదు. ఓటు కోసం రాయించుకొని ఆయన ఏమంటే కూడా ఇచ్చేసి పొత్తు పుడతారని పచ్చులు కాక నాదేని కబ్జా పెట్టాం. ఇక పచ్చులు వాళ్ళు కూడా ఇలా కనీసం అక్కడ బ్రిడ్జ్ కోసం లొల్లి పెడతా ఉన్నారు. లారీలు పోల పడతా ఉన్నాయి. ఈ ఒక్క రోడ్డు ముచ్చట కాదు బిడ్డ, అన్ని రోడ్ల లెక్క తీస్తాం, నీ లెక్క కూడా తీస్తాం. మీకు ఇది కూడా చెప్తున్నాం మిస్టర్ కర్రంపల్లి నారాయణ, అన్ని రోడ్ల లెక్కలు తీస్తా, నీ లెక్క కూడా తీస్తా బిడ్డ. ఇలా కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే గన్నేరువరం సంబంధించినటువంటి ఈ రోడ్డును ప్రారంభించిన తర్వాత ఎందుకు శాతం అయితే లేదు? ఏం చెప్పినావు వారం అయిపోయినది, 3 నెలల తర్వాత వేస్తాయి నన్ను చూడూరు అని చెప్పేసి కమరోద్దీన్ వాడు చాలా మంచోడే. నేను 100% చెప్తున్నా, వానంతా మంచి మనిషి లేడు. పైసలు ఇవ్వకపోయినా కూడా ఆందాకే వేసుకుంటూ వచ్చినాడు. ఒక 5 కోట్లు అయినాయి. 5 కోట్ల బిల్లు ఇవ్వమని చెప్పేసి నారాయణ దగ్గరికి పోతే 5 ఇప్పిస్తా అందులోకే నాకు 2 ఇవ్వమని చెప్పి మొత్తం 70 తెచ్చినావు, నాకు ఇంకెక్కువ రావాలి కానీ ఇప్పుడైతే ఒక 2 ఇయర్ రాదు తర్వాత చూసుకుందామా అన్నాడు. ఈ లభంగా మాటలు నమ్మి కోటి చేతులు పెట్టింది. మాటకి నిజం అని చెప్తా ఉన్నా బిడ్డ. నీకు డబ్బులు తీసుకొచ్చి అప్ప చెప్పిన
సంచి పేరు కూడా చెప్తాను నీకు, ఏ సంచిలో తీసుకొచ్చిందో. ₹1,00,00,000 కమలదిన్ దగ్గర దొబ్బి బిల్లు ఇప్పిస్తా అని చెప్పేసి పాపం సెక్రటరీ దగ్గరికి తిరిగి 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 వాడికి ఆల్సా చివరికి క్యాన్సర్ వచ్చింది. ఆయన కాంట్రాక్టర్కు ఎవరి కాంట్రాక్టర్ చివరికి క్యాన్సర్ వచ్చిపోయింది. అయినా పర్వాలేదు అన్న, ఈ 5 కోట్ల పని చేసిన ఈ 5 కోట్లు ఇప్పిమానన్నా, నేను మొత్తం గన్నేరువరం దాకా డాంబర్ పడేస్తాను ఆయన చెప్తే ఈ 5 కోట్లు కూడా ఇప్పియాలనేటువంటి ఒక దద్దమ్మ కాంట్రాక్టర్ నాట మార్చేస్తాడట. మార్చాల్సింది కాంట్రాక్టర్ కాదు, మార్చాల్సింది నిన్ను బిడ్డ. అది గుర్తుపెట్టుకో. కాంట్రాక్టర్ కాదు, కాంట్రాక్టర్ ఇమాన్ గల్లోడు, నియత్ గల్లోడు, నువ్వే నీతి తప్పినావు బిడ్డ. రోడ్ వేయకముందే పైసలు తప్పినావు, మరి ఇప్పియాలి కదా పైసలు తీసుకున్నప్పుడు ఆ పని చేయకపోతివి. తిరిగి నాడు 100 కోట్లు అయ్యేది. 100 కోట్లు కాదు, 18 కోట్లు మాత్రమే బాకీ ఉంటే, దాని 10 కోట్లు కేబుల్ మిర్చి ఉంటే ఒక 6 కోట్లు మాత్రమే మన ఈ రోడ్డు పైసలే బాకీ ఉన్నాయి. ఇది కూడా నువ్వు ఇప్పించలేవా? ఇది కూడా నీతో కాలేదా? మరి నీతో పని కాదన్నప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఆ రోజు కోమరెడ్డి వెంకటరెడ్డితోని దసరా లోపల ఏపిస్తా అసెంబ్లీలో చెప్పామని ఇప్పుడు పరాభిషేకాలు. ఇక కొంత కుంటంగాలు ఉంటారు కదా, పావుతూ ఉండకూడదు. కొంతమంది ఉంటారు అవులగాలు, కొంతమంది వచ్చినాక పొయ్యిర్రా అంటే అది అంటారు చూడు, పాలు పోయలేదు దాని అది పోసి నెత్తి మీద. ఇక వచ్చే అనుకుంటా. ఏమైపోయినది? ఏడాదిలో మొన్నేమన్నాడు, గన్నేరువరం దాకానే వేస్తా, పొత్తూరు దగ్గర పైసలు లేవన్నాడు. అది మొత్తం పట్టలేకుండా వీకింది. మళ్ళీ ఇవాళ ఏమంటున్నాడు, ఇక 3 నెలలు టైం ఇరిగి మా వారి యువజన సంఘాలు పాప మా పిల్లలందరూ పోయి అయ్యా ఇది ఏందండి నోరు మూసుకుంటారు ఆ బిడ్డ. నువ్వు నోరు మూసుకోవాల్సిందే. నువ్వు పని చేయకపోతే నీ నోరుకు వాళ్ళే కుట్లేస్తారు. యువజన సంఘాలు, గన్నేరువరం యువజన సంఘాలు నీ నోరుకు కుట్లు గ్యారంటీగా వాళ్ళు వేస్తారు. ఆ తమ్ములను అడ్డం పెట్టుకొని రోడ్డు రాజకీయం చేసినావు కదా, ఇలా పిల్లలే అడుగుతా ఉన్నారు ఏమైపోయింది అని చెప్పేసి. వాళ్ళని బెదిరిస్తారు. ఒకనట నేను ఎక్కిరా, ఏడికి ఎక్కిస్తారు, నేను ఎత్తి మీద ఎక్కిస్తాను బిడ్డ. ఎవరి పోలీసులకు భయపడతామా? ఎందుకు భయపడతాం పోలీసులకు? ఎవరికి ఎందుకు భయపడతాం? నీ ఆస్తి ఏమన్నా అడిగినామా? ఏమడిగినాము? నీ అయ్యగారితం అడిగినామా? ఎందుకు బెదిరిస్తావు? మాకు తెలియదా? కానూన్ తెలియదా? నువ్వు వచ్చి 3 ఏళ్ళు అవుతుంది బిడ్డ, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉంది. రసమే వాళ్ళకి ఏం తెలియదు మొత్తం మనకు తెలుసు. కాబట్టి మేము ఏది పడుతుంది మేము మాట్లాడలేం. ఊళ్ళో పట్ల లీస్ట్ తీస్తున్నాడు. ఇలా సభ పెట్టి కొంతమంది సర్పంచ్లకు చెప్తా ఉన్నాడు, అరే మీరు ఓకుర్రా అని. బిడ్డ సర్పంచ్ అనేటోడు ఉత్తగాలే. సర్పంచ్ అనేటోడు నా అక్కలు నా తమ్ముడు ఓట్లెత్తే ఊళ్ళో సర్పంచ్ కూర్చున్నాడు. నీకు రోడ్డు కావాలా ఎమ్మెల్యే కావాలో తెలుసుకో బిడ్డ, లేకుంటే నీకు గదే గట్టి అవుతుంది. కషీర్ కాలం నుంచి బయటకు రావు మీరు. నేను చెప్తా ఉన్నా కదా, ఎవడెవడన్నా నా ఊళ్ళో బెదిరిస్తే, నా అన్నోడు డబ్బులు వెళ్ళి రేపు రావాలని ఇస్తే డబ్బు కొట్టుకొని బెదిరిస్తావు. దీన్ని బెదిరిస్తావు. నీ బెదిరిపోక భయపడతారా? ఇక మా అన్న వచ్చిండు జంగపల్లి డబ్బు వచ్చిండు, ప్రపంచమంతా తెలిసిపోయింది. మొత్తం స్టేటస్ లా ప్రపంచమంతా తెలిసింది. నేనేమంటున్నా అంటే ఇలా ఎవరు దేనిక చిన్న పిల్ల పసుకున్నటువంటి మనసు కూడా నీకు లేదా నారాయణగా? చిన్న పిల్ల వచ్చి మా స్కూల్ పోవడానికి ఇబ్బంది అవుతుంది అంకుల్ అని అడుగుతా ఉన్నాడు. ఇంతకన్నా ఏం కాదా? ముసలు వచ్చి కుంటుకుంటున్నావు, పెట్టుకుంటున్నావు. నీ గవర్నమెంట్ మీద పైసలు లేవట, పైసలు లేవని. మరి మొత్తం 1000 కోట్ల ఎట్లా వస్తున్నది? పైసలు లేకపోతే నువ్వు ఎట్లా కొన్నావా? పైసలు లేకపోతే 10 కోట్ల ప్లాట్ ఎట్లా కొన్నావు హుస్సేన్ సాగర్ దగ్గర అని అడుగుతున్నాయి ఈ ఎమ్మెల్యేలు. పైసలు లేకపోతే పచ్చనూరులో 2 ఎకరాల భూమి ఎట్లా వచ్చినది నీకు? సరే ఇళ్ళలో మీరు పాత్రికేయులు మీరు వెళ్ళండి దయచేసి. అక్కడ ఇల్లు లేదు, నీ ఊరు కాదని అందరు వీడితే అడొక చైర్మన్ ఉంటాడు సింగిల్ విండో, వానికి ఆయనతో పదవిత్తాన్ని చెప్పేసేసి ఆయనతో భూమి పంపించుడు, ఇల్లు కూడా కట్టిమట్టున్నట. అమ్ముకోరా ఆయన, నువ్వు అమ్ముకో, వాళ్ళ కిడ్నీలు అమ్ముకో, వాళ్ళ లివర్లు అమ్ముకో, వాళ్ళ రక్తం అమ్ముకో, మాకు సంబంధం లేదు. నీ పార్టీలో ఏమన్నా చేసుకో, కానీ ప్రజలు కావాల్సింది చెయ్యాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి నీకు ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నాం బిడ్డ, నీకు వార్నింగ్ ఇస్తున్నాం. నీ మాటలు అబద్ధాలకు నమ్మే ప్రజలు ఇంకా లేదు, అయిపోయింది. ఆ దినాలు అయిపోయినాయి. నువ్వు దినాలు లెక్క పెట్టుకో బిడ్డ, దినాలు లెక్క పెట్టుకో. నీ అబద్ధాల మాటలకు ఎవరికి నమ్మే పరిస్థితి లేదు. రోడ్డు వేస్తావా, రాజీనామా చేస్తావా, ఏదో ఒకటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మేమొస్తే నువ్వెందుకు పీకడానికి? మీరు వస్తారా? మీరు తీసుకోపోతా అంటుడు యువజన సంఘాలు. వాళ్ళొచ్చి అడిగిన తర్వాత నువ్వెందుకు భయ పీకుడు కానీ నేను అడుగుతాను. వాళ్ళు పోయి అనుకోలేదా? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళు అడిగినాక ఇస్తే ఎవరిని పడ్డావానే మీరే రాండి. మరి నువ్వెందుకు రాజీనామా చేయి? వాళ్ళు పోయి అనుకుంటారు. రాజీనామా చేయి. నీకు చేతగా కూడా చెప్పి ఈ క్షణం కూడా చెప్తున్నా బిడ్డ, నాతో నీ చేత కాదు, రసమై నువ్వే చేసుకోవాలంటే బరాబరి పెళ్లికి బిల్లు కూడా తీసుకొచ్చి రోడ్ వేయించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. కానీ నీకు చేత కాదో చెప్పు, నాతో కాదా చెప్పు. ఈ రోడ్ ఇందాక తీసుకొచ్చినా మొత్తం కొనేలా తీస్తా. అవసరం అనుకుంటే ఇంకా 5 కోట్లు కదా, మేము ఇంటికి పైసలు వసూలు చేసుకుని రోడ్ వేపిస్తాం. కానీ నువ్వు అన్నట్టుగా చెప్పు దెబ్బలు తినాలి, చెంపలు వేసుకోవాలి. నాతో కాదు, నన్ను రోడ్డు అడగకుని నీ బాంచను ఇంకొక 22 నెలలు ఉంటా, అప్పుడేగా వెళ్ళిపోతా. ఆయన ఏమనుకుంటున్నా అంటే ఇక డీలిమిటేషన్ అవుతుందో నేను వెళ్ళిపోతా, మళ్ళీ నాకు ఎట్లాగే ఎక్స్ట్రా లేదు, ఇక నేను చేసేది ఏంటి పైసలు వచ్చే ముచ్చట చూసుకుంటాను. నేను ఓనియా బిడ్డ,
అసలే ఇడిచిపెట్టాం. నేను ఏడుకోనిస్తాం, మేము ఎక్కడున్నా వర్తం. నువ్వు చెప్పాల్సిన పనులన్నీ చేయాల్సిందే గ్యారంటీగా మళ్ళీ చెప్తా ఉన్నాం. ఇలా మేము శాంతియుతంగా మొదలుపెట్టినాం. ఈ శాంతియుతమైనటువంటి ధర్నా ఎటన్నా దారి తీస్తే దానికి బాధ్యత నీ క్యాంప్ ఆఫీసు నుంచి నెల రోజుల లోపలని రోడ్డు కనుక మొదలు కాకపోతే నీ క్యాంప్ ఆఫీసు నుంచి బయట కాలు పెట్టలేవు. దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నా. ఈ గన్నేరువరం మనం ఏ గ్రామంలో కూడా నువ్వు అడుగు పెట్టలేవని నేను హెచ్చరిస్తున్నా. బరాబరి చెప్తా ఉన్నా. ఏ గ్రామంలో కూడా నువ్వు అడుగు పెట్టలేవు. దేకిలింగ్ అంటే దేకిలింగ్, ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. రోడ్ వెయ్యి రా. రోడ్ కంప్లీట్ చేసిన రోజున నేనే నీకు దండేసి షాలో కప్తా. గన్నేరువరం మండల కేంద్రం బరాబర్ వస్తా, షాలో కప్తా. కానీ అదే నువ్వు రోడ్ వేయక గన్నేరువరంలో అడుగు పెట్టినావు అనుకో, నువ్వు ఏదైతే అన్నవో గదే చెప్పు దెబ్బలు గదే పని చదువుతా ఉంటాయి. నెల రోజుల లోపల కనుక నువ్వు పనులు మొదలు కాకపోతే ఇక మేము మొదలు పెడతాం, నీ పని మొదలు పెడతాం. మొత్తం పనులు ఎట్లా కావాలి చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా వెంటనే కొత్తగా రోడ్డు కాదు, మేము తీసుకొచ్చినటువంటి రోడ్డుకు పైసలు ఇప్పించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీ అందరు కూడా ఇంత పెద్ద ఎత్తున మద్దతు ఎప్పుడు నిలబడాలి. మనం నిలబడాలి. ఈ రోడ్ వేసేదాకా మీ బిడ్డగానే పనిచేస్తా. ఏ పార్టీలో రాని అందరితో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోడ్డు కోసం ఈ పార్టీ ఆ పార్టీ మాకు పార్టీ కన్నా మాకు రోడ్డు ముఖ్యం. కాబట్టి అందరికీ ఇంత పెద్ద ఎత్తున కదిలొచ్చి మమ్మల్ని ఆశీర్వదించి మాకు మద్దతు, ముఖ్యంగా మా గన్నేరువరం మండలం వాళ్ళు అందరు ఒక్కరు కాదు. ఇక్కడ ఎంకన దగ్గర మొదలు పెడితే, రవి దగ్గర మొదలు పెడితే, విక్రమ దగ్గర మొదలు పెడితే, లచ్చన దగ్గర మొదలు పెడితే, మహేందర్ దగ్గర మొదలు పెడితే, అలాగే మా సుధాకర్ దగ్గర మొదలు పెడితే, ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు అన్ని గ్రామాల నుంచి కూడా